నేను రాసినటువంటి పుస్తకం ధ్యాన శాస్త్రం. దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే టాపిక్ ధ్యానం అంటే ఏమిటి. దీంట్లో ఈ విషయాల గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ధ్యానం అనగానే చాలామంది కళ్ళు మూసుకొని చేసేది అని అనుకుంటారు. కారణం, సమాజంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు. వారు ధ్యానం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. అందుచేత రకరకాల ధ్యానాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం సామాన్య జనంలో ఉంది. అంతేకాదు, అసలు ఏ ధ్యానం గొప్పది అన్న సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, రకరకాల ధ్యానాలంటూ ఏమీ లేవు, ఉన్నది ఒక్కటే ధ్యానం. అందుచేత ధ్యానం విషయంలో గందరగోళం పడవలసిన పని లేదు. ఎన్నో రకాల ధ్యానాలు కనుక ఉంటే ఏది గొప్పది, ఏది ఎక్కువ, ఏది తక్కువ అన్న ప్రశ్న వస్తుంది. అసలు ఉన్నదే ఒక్కటే అయినప్పుడు మరి ఆ ప్రశ్నే తలెత్తదు. అందుచేత అసలు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. యోగ శాస్త్రానికి ఆద్యుడు, మూల పురుషుడు అయినటువంటి పతంజలి మహర్షి ధ్యానం గురించి ఒకే ఒక్క వాక్యంలో చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, నిర్విషయ మనః ధ్యానం అన్నారు. అంటే మనసును నిర్విషయం చేసుకోవడమే ధ్యానం అని పతంజలి మహర్షి చెప్పారు. యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి కంటే గొప్పవారు ఎవరూ లేరు. అందుచేత ఎవరు ఎన్ని చెప్పినా పతంజలి మహర్షి చెప్పింది మనకు ప్రామాణికం. మరి మనసును నిర్విషయం చేసుకోవడం అంటే అసలు మనసులో ఏ విషయాలు ఉంటాయి? మనసులో ఉండేవి ఆలోచనలే కదా. అంటే మనసులో ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అదే ధ్యానం. అంటే ఆలోచన రహిత స్థితినే ధ్యానం అని అంటారు. దీనినే మనసును ఖాళీ చేసుకోవడం అని కూడా అంటారు. గుర్తుంచుకోండి, మాటలోని శబ్దం తీసివేస్తే మౌనం అవుతుంది. అలాగే మనసులోని ఆలోచనలు తీసివేస్తే ధ్యానం అవుతుంది. మరి ఎవరికైనా, ఎలాంటి వారికైనా కళ్ళు మూసుకొని ఆలోచన లేకుండా కూర్చోవడం అన్నది అసాధ్యం, అసంభవం. అలాంటి వారు ఆలోచన లేని ధ్యానస్థితి పొందాలి అంటే ఒకే ఒక్క తేలికైన మార్గం, అదే బ్రహ్మర్షి పత్రిజీ బోధించేటువంటి శ్వాస మీద ధ్యాస. ఇది తప్ప వేరే మార్గం లేదు. అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు సహజంగా ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస ఉంచడం కనుక మనం చేస్తూ ఉంటే మరలా ఆలోచనలు వస్తాయి. అయినా సరే వాటిని మరలా కట్ చేస్తూ శ్వాస మీదే ధ్యాస ఉంచుతూ ఉంటే మెల్లిమెల్లిగా ఆలోచనలు ఆగిపోతాయి. అదే ధ్యానస్థితి. ఆ స్థితిలో శ్వాసను గమనించవలసిన పని ఉండదు, గమనించం కూడా. ఆ స్థితిలో ఏం జరుగుతుందంటే, విశ్వం నుంచి మనకు లభించేటువంటి ప్రాణశక్తి వల్ల మన జీవితంలో ఎన్నో లాభాలు, ఎన్నో మార్పులు, ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆ శక్తి ఎంత ఎక్కువ పొందగలిగితే అన్ని ఎక్కువ లాభాలు పొందగలుగుతాం. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. శ్వాస మీద ధ్యాస ఉంచితే ధ్యానం అవుతుందా అని కొందరు. శ్వాస మీద ధ్యాస ఉంచడము అంటే ధ్యాస ఉన్నట్టే కదా, మరి అది ధ్యానం ఎలా అవుతుంది? ధ్యాస లేకపోతేనే కదా ధ్యానం అవుతుంది అని మరికొందరు అడుగుతారు. అలా రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది, శ్వాస మీద ధ్యాస ఉంచినంత మాత్రాన ధ్యానం చేస్తున్నట్టు కాదు. కానీ అలా ఉంచి ప్రయత్నం చెయ్యగా మెల్లిగా ఆలోచన లేని స్థితిలోకి వెళ్తాం.
అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం అన్నది ఆలోచన లేని ధ్యానస్థితి పొందటానికి తేలికైన సులువైన మార్గం. కాబట్టి అది మార్గమే కానీ ధ్యానం కాదు. కానీ అటువంటి ధ్యానస్థితి పొందాలి అంటే అది తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక అతను 1 గంట ధ్యానం చేద్దామని కూర్చున్నాడు. అప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాడు ఆయన. సహజంగానే వెంటనే ఏదో ఒక ఆలోచనలోకి వెళ్తాడు. అతని ఆలోచనలు కట్ చేసి మళ్ళా శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు. మరికొన్ని సెకండ్లలో మరో ఆలోచనలోకి వెళ్తాడు. ఇలా 1 గంట గడుస్తుంది. ఇక్కడ గమనిస్తే కూర్చున్న గంటలో కొంతసేపు ఆలోచనలతో ఉంటాడు, కొంతసేపు శ్వాస మీద ఉంటాడు. అలా ఉండగా ఎప్పుడో ఎక్కడో అతనికి తెలియకుండా 1 నిమిషం ఆలోచన లేని స్థితి వస్తుంది. ఆ స్థితికి వెళ్ళాడని చెప్పి అనుకుందాం. అంటే ఇప్పుడు అతను ఎంతసేపు ధ్యానం చేసినట్టు? అంటే అతను 1 నిమిషం ధ్యానం చేశాడు, కానీ కూర్చున్నది మాత్రం గంట సేపు. అతనిని ఎంతసేపు ధ్యానం చేశావు అని అడిగితే ఖచ్చితంగా గంట అని చెప్తాడు. కానీ ఆ గంటలో అతను పొందిన ఫలితం మాత్రం నిమిషమే. ఎందుచేతనంటే ఆ గంటలో అతను పొందినటువంటి ధ్యానస్థితి 1 నిమిషం మాత్రమే. అంటే అతను గంట కూర్చున్న ధ్యాన ఫలితం మాత్రం 1 నిమిషం మాత్రమే పొందగలిగాడు. అందుచేత తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆలోచన లేని స్థితి మాత్రమే ధ్యానం క్రిందకు వస్తుంది. మరి అలాంటి స్థితి బాగా కలగాలి అంటే ప్రారంభంలో ఎవరైనా ఎక్కువ గంటలు కూర్చోవాలి. ఇక్కడ ఉదాహరణ కోసం 1 నిమిషం అన్నాం, కానీ అలా కూర్చున్నప్పుడు మనకు తెలియకుండా మధ్యలో ఎన్నో నిమిషాలు మరి అలాంటి ధ్యాన స్థితి మనం పొందుతాం. అలాగే శక్తిని కూడా సంపాదించుకుంటాం. అందుచేత ధ్యానానికి కొత్తవారైనా సరే రోజు క్రమం తప్పక ఆ ధ్యానం చేస్తూ ఉంటే శక్తి పొంది ఎన్నో దీర్ఘకాలిక రోగాలు నయం చేసుకుంటారు. ఇంకా ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అందుచేత ధ్యానం అంటే ధ్యానమే చెయ్యాలి. అంటే శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంచాలి.